హాయ్, నేను మీ లక్ష్మినండి. ఈరోజు నేను పెసరవడలు చేస్తున్నాను. ఈ పెసరవడలు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి. ఇవి పెసరవడలు చేయడానికి ఐటమ్స్ చూపిస్తానండి. ఒక గిన్నె తీసుకొని 3 గ్లాసుల పెసరపప్పు పోసుకుంటున్నాను. ఈ గ్లాసు 125 గ్రాముల గ్లాసు, 3 గ్లాసులకు 375 గ్రాములు అవుతుంది. మాకు సరిపడాన్ని పోసుకున్నాను. మీకు సరిపడాన్ని మీరు పోసుకోండి. మనకు ఈ వడల కొరకు పెసలు అయితేనే బాగుంటాయండి, టేస్టీ, ఆరోగ్యం కూడా. పప్పు అయితే అంత టేస్టీగా ఉండదు. ఇవి వాటర్ పోసి 3 సార్లు కడిగేసి మంచి వాటర్ పోసి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇలాగా నానిపోయిన పెసలు మళ్ళీ రోజు ఉదయం తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాము. మిక్సీ పట్టుకోవాలి. ఇవి ఉదయానికి అయితేనేమో రాత్రికి అయితేనేమో ఉదయం, మధ్యాహ్నం పొద్దున ఉదయం నానబెట్టుకుంటే నానిపోతాయండి. 2-3 గంటలు అయితే నానుతాయి ఈ పెసలు. ఈ వడలు పిండి మామూలుగా మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇలా రుబ్బుకోవాలండి. ఇలా ఉంటేనే వడలు బాగుంటాయి. ఇది మొత్తం పిండి అంతా మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం. అయిపోయిందండి. దీనికి కొన్ని పెసలు మిగిలించుకొని వేసేసుకుంటే మనకు కూడా కరకరం అని టేస్ట్ బాగుంటుంది. దీనికి ఒక పెద్ద స్పూను బియ్యం పిండి, ఇది కూడా కరకరం అని రానికనే బియ్యం పిండి వేసుకుంటామండి. దీనివల్ల టేస్ట్ ఏం మారిపోదు. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం చిన్న జార్లో వేసేసుకొని కొత్తిమీర, కరివేపాకు, ఒక స్పూను జీలకర్ర, సరిపడా సాల్ట్ వేసుకొని ఇది కచ్చపచ్చగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకుంటేనే వడలకు బాగుంటుంది. ఇది కూడా కలిపేసుకొని మొత్తం ఈ పిండి అంతా బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలండి. ఒకవేళ లూజ్ అయితే ఇంకా కొంచెం బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. టేస్ట్ ఏమి మారదు. కొంచెం దానికి ఇలాగ చేతిలో వాటర్ వేసుకొని కడిగేసి ఇట్లా మనకి ఎంత కావాలనో అంత సైజు చేసుకొని పొయ్యి మీద నూనె కాగిపోయిందండి. ఇలా అందరం పెట్టుకొని వడలన్నీ వేసేసుకోవాలి. ఇలాగా మరీ బాండి నిండా కాకుండా కొంచెం తక్కువనే వేసుకోండి. మనకు తిరిగేయనికే వేయించుకోనికే బాగా వీలుగా ఉంటుంది. ఇలా వేసుకుంటే ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ తిరిగేసి వేయించుకోండి. మనకు నిండా వేసుకుంటే కొన్ని మాడిపోయి కొన్ని కాలిపోయి మనకు సరిగా రావండి. ఇలా కొంచెం తక్కువ వేసుకుంటేనే మనకు వడలన్నీ బాగా వేగిపోతాయి. ఇలాగా వేసుకున్న వడలు ఇవి తీసేసి ప్లేట్లో వేసుకుందాం. వేగిపోయినాయండి వడలు. చూడండి ఎంత బాగున్నావో. ఇలాగా ఇవి ప్లేట్లో వేసేసుకొని మరొక వాయి కూడా వేసేసుకుందాం. ఇలాగ పిండి అంతా వేసేసుకొని అయిపోయినాయండి వడలు. ఈ పచ్చిమిర్చి, టమాటా మగ్గనిచ్చి చేసుకున్న పచ్చడి, ఈ వడలు చాలా టేస్టీగా ఉంటుందండి. మాకైతే ఈ 2 ఇష్టము. బాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వడలు నందరం పెట్టిన దాన్నేమో వడ అని, పెట్టకుండా చేసిన దాన్ని గారె అని, పెసరగారె అని అంటారు కదండి. చూడండి లోపల గుల్లగా, పైన బాగా కరకరం అని ఎంత బాగుండవో ఈ వడలు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నందరం పెట్టింది దేవునికి ఎక్కదు అంటారు కదండి. నందరం పెట్టకుండా చేసిందే దేవునికి మన నైవేద్యం కింద పెట్టాలి అంటారు. ఈ వడలు మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.